ఏపీలో మెగా డిఎస్సి ఇప్పుడు మెగా వివాదంగా మారింది. పరీక్షల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కాంట్రాక్ట్ ఉద్యోగికే టాప్ ర్యాంకులు రావడం, డేటా మాయంపై ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇది మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్ అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంత్రి నారా లోకేష్ ను తొలగించి సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ఆయన. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూసిన మెగా డిఎస్సి ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. మెగా డిఎస్సి పేరుతో పారదర్శకంగా సాగాల్సిన నియామక ప్రక్రియపై వరుసగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్ లిస్టుల ప్రకటన వరకు ప్రతి దశలోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కీలక బాధ్యత నిర్వహించిన వ్యక్తే అభ్యర్థిగా పరీక్ష రాయడం, అనంతరం అత్యుత్తమ ర్యాంకులు సాధించడం తీవ్ర చర్చకు దారితీసింది. డిఎస్సి ప్రశ్నాపత్రాల తయారీ, వాటి ఆన్లైన్ నిర్వహణ, సాంకేతిక ప్రక్రియల పర్యవేక్షణ వంటి అత్యంత కీలక బాధ్యతలను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ కుమార్ కు అప్పగించడం కలకలం రేపుతోంది. అదే సమయంలో ఆయన కూడా డిఎస్సి అభ్యర్థిగా పరీక్ష రాయడం, కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ విభాగంలో టాపర్గా నిలవడం, టీజీటీ విభాగంలో 6వ ర్యాంకు సాధించడం అనుమానాలకు తావిచ్చింది. పరీక్షల నిర్వహణలో భాగమైన వ్యక్తి ఇంత ఉన్నత ర్యాంకులు సాధించడంపై అభ్యర్థులు, విద్యావేత్తలు ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో సంబంధిత ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. అయితే ఒకరిని తొలగించడం ద్వారా వివాదం ముగిసిపోదని, మొత్తం నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. డిఎస్సి వివాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేసి కూటమి సర్కార్ భారీ ప్రచారం చేసుకుందని గుర్తు చేశారు. ఇక మెగా డిఎస్సి పేరుతో ప్రచారం చేసుకున్నాక ఇప్పుడు అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకులు ఎలా వచ్చాయని జగన్ ప్రశ్నించారు. ఆ అభ్యర్థికి సంబంధించిన వివరాలు తర్వాత డేటాబేస్లో నుంచి ఎందుకు తొలగించారని, పూర్తి మెరిట్ లిస్టులను ప్రజల ముందుంచకుండా ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీశారు. ఎంపికైన అభ్యర్థులకు నేరుగా సందేశాలు పంపించి జిల్లా కలెక్టరేట్లలో అధికారిక జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా క్రీడా కోటా పోస్టుల భర్తీలో కూడా భారీ అవకతవకలు జరిగాయని జగన్ ఆరోపించారు. లక్షల రూపాయలకు పోస్టుల బేరసారాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్రీడా రంగంలో సంబంధం లేని వారికి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి ప్రయోజనం కల్పించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలన్నారు. మెగా డిఎస్సి పేరుతో మెగా లీకేజీ, మెగా అవినీతి జరిగిందని ఆరోపించిన జగన్ దీనికి రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సి వివాదంపై వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారి భవిష్యత్తును అనిశ్చితిలో నెట్టిందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల యొక్క జీవితాలతో కూడా చెలగాటం ఆడుకునే దానికి కూడా ఈ స్కామ్ని తెరలేపడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ప్రభుత్వాన్ని అయితే చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరు సిబిఐకి ఇస్తారో లేకపోతే సిట్టింగ్ జడ్జిని పెడతారో, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. డిఎస్సి విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది? విచారణకు ముందుకొస్తుందా లేక ఆరోపణలను ఖండిస్తూ ముందుకు సాగుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.